రీసెంట్ బిఎన్ఎస్ లాలో ఏముందంటే భర్త గనక వైఫ్ పర్మిషన్ లేకుండా తాగి ఇంటికి వస్తే వైఫ్ కెన్ కంప్లైంట్ అగైనిస్ట్ టు ద పోలీస్. బిఎన్ఎస్ లా ఐపీసీ నుంచి మారింది కదా, ఇండియన్ పీనల్ కోడ్ నుంచి భారతీయ న్యాయ సంహితకి మార్చారు. సో చాలా లాస్ ఇందులో మార్చారు, యాడ్ చేశారు కొన్ని, ఏవైతే ప్రాబ్లమాటిక్ గా ఉన్నాయో, ఏవైతే అవసరమో కూడా. అందులో ఇదొకటి. రూరల్ ఇండియాలో చాలా వరకు గొడవలు ఇవే, తాగొస్తారు ఇంటికి వచ్చిన తర్వాత గొడవలు అవుతా ఉంటాయి. సో వైఫ్ యొక్క డిగ్నిటీకి, అదే పిల్లల సేఫ్టీ కావచ్చు, వైఫ్ సేఫ్టీ కావచ్చు, లైక్ అన్ని రకాలుగా తాగొచ్చిన తర్వాత ఇంట్లో గొడవ చేస్తే కేసు పెట్టేలాగనమాట. సో తాగాలి అంటే వైఫ్ పర్మిషన్ తీసుకోవాలి, తీసుకొని ఓకే అంటే తాగొచ్చి కాముకు పడుకోవాలి. తాగొచ్చిన తర్వాత గొడవ చేస్తే పోలీస్ కేసు పెట్టచ్చు. ఇది ఒక మంచిలా ఒక రకంగా భయపెట్టడానికి, ఎక్కువ తాగే వాళ్ళని వచ్చి రచ్చ చేసే వాళ్ళకి లీగల్ గా వెళ్ళి కంప్లైంట్ పెట్టుకునే విధంగా దిస్ ఈస్ ఒక భయం అనేది ఉండాలి కదా. ఒక గీత అయితే సమ్ లైన్ షుడ్ బి దేర్. ఒక భయం ఉంటే ఈ పాపం చేస్తే దేవుడు తిడతాడని ఎలా అయితే భయం ఉంటుందో, లేకపోతే పోలీస్ అంటాడు ఈ పాపం చేస్తే దేవుడు తిడతాడు, లేకపోతే పోలీసులు పట్టుకుంటారు, లేకపోతే మా నాన్నది అంటారు, లేకపోతే మా అమ్మది అంటారు, లేకపోతే ఆయనది అంటాడు అన్నట్టు తాగొచ్చి గొడవ చేస్తే గనక లాతో కొడతారు అనే భయం ఉండాలి. లేదంటే ఎక్కడో చోట ఒక భయం ఉంటేనే కంట్రోల్లో ఉంటారు ఎవరైనా. ఆర్ఎల్స్ దేర్ వోంట్ బి ఏ స్టాప్. హోప్ఫుల్లీ ఈ లా అనేది చాలా కాపురాలు చిల్లా వదనం అవ్వకుండా హెల్ప్ అవ్వాలి.